హాయ్ అండి, నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా. ఉన్న ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనుకోవచ్చు. కొంచెం భయంగానూ ఉంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. అండ్ ఈ వీడియోలో నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ల్యాండ్ అయ్యేంత వరకు కూడా అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను మీతో. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఈ స్టార్టింగ్ కనిపిస్తున్న ఈ లొకేషన్ పికప్ అండ్ డ్రాప్ అనమాట. అన్ని క్యాబ్స్ కూడా ఇక్కడే పికప్ చేసుకుంటారు, డ్రాప్ చేసుకుంటారు. ఓకే, సో మనకి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. డ్రాపింగ్ పాయింట్, పికప్ పాయింట్ 1, 2 అని అలా చూసుకోవాలి. సో మమ్మల్ని అయితే డ్రాప్ చేసేసాడు, లోపలికి వచ్చేసాము. సో మనకున్న ఫ్లైట్ నెంబర్ని బేస్ చేసుకొని అండ్ మనకి గేట్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మనం డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా దాన్ని బట్టి మన లగేజ్ అనేది చెక్ ఇన్ చేస్తాడు. సో మేము చెక్ చేసుకుంటున్నాం ఫ్లైట్ నెంబర్ అదంతా కూడా. సో మనకేమీ తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి అక్కడ ఉన్న సెక్యూరిటీని అడుగుదామని ప్లాన్ చేస్తున్నాను. మాత్రం చాలా బాగానే అన్ని డీటెయిల్స్ చెప్పాడు. సో ఎక్కడ ఎటువైపు వెళ్ళాలి అన్ని థింగ్స్ కూడా. సో ఇక్కడ మనము బ్యాగ్స్ని చెక్ ఇన్ చేసేసుకొని వాళ్ళు మనకి మన ఫ్లైట్ ఆన్లైన్లో చూపిస్తే దాని మీద ప్రింట్ చేసి ఇస్తారు. అక్కడే మనం ఏ జోన్, ఫ్లైట్ నెంబరు, టైమింగ్ ఆల్రెడీ మళ్ళీ మన ఫోన్లో ఉంటే మళ్ళీ ప్రింట్ చేసేసి ఇచ్చేస్తారనమాట. ఓకే, సో ఇది మనకు ఇచ్చిన గేట్ నెంబర్ 5 అనమాట. సో అక్కడ ఇప్పుడే మనం ఎటు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు పిలుస్తారనమాట. మళ్ళీ అక్కడ కూడా జోన్ వైజ్గా జోన్ 1, 2, 3 అని ఉంటుంది. సో అలా పిలిచినప్పుడు వెళ్ళి క్యాబిన్ బ్యాగ్ ఏదైనా ఉంటే చెక్ ఇన్ చేసుకోవాలి అక్కడ కూడా. సో అది అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళడం అనమాట. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇది చూస్తే జాను సినిమాలో క్లైమాక్స్ గుర్తొచ్చింది మాకు. ఆ విండో, ఆ ఫ్లైట్, జోన్ వైజ్గా అయితే పిలవడం స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు నేను ఎక్కిన తర్వాత వ్యూ చూపిస్తాను. ఇదండి వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. సో ఆ విండో సీట్ కోసం మేము చేసిన యుద్ధాలు అన్నీ ఇన్ని కాదు. సో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ అలా కూర్చొని ఒకరి తర్వాత ఒకరు ఎక్స్చేంజ్ అవుతూ సీట్ని, వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. సో అదొక పెద్ద స్టోరీ. ఆ సీట్ మార్చుకోవడం అదంతా కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము, ఎగ్జైట్ అయ్యాము. చాలా మిక్స్డ్ ఎమోషన్ అని చెప్పొచ్చు. దిగేంత వరకు కూడా మేము అలాగే ఉన్నాము కంబైన్డ్గా. ఓకే, ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుందండి వ్యూ. ల్యాండ్ అయ్యేటప్పుడు మాకు ఆ మూమెంట్ తెలిసింది, ఫ్లైట్ ఇలా షేక్ అవడం. బట్ స్టిల్ ఆ వ్యూ చూడాలని అలాగే వీడియో తీస్తూ ఉన్నాం అనమాట. మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వచ్చాము. సో ఓపెన్ అవుతుందంటే ల్యాండింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఈచ్ సిటీకి ఇలా డిఫరెంట్గా ఉంటుందండి ల్యాండింగ్. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అండ్ విఐపీస్ది. మనది డొమెస్టిక్ కాబట్టి మనల్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనల్ని డొమెస్టిక్లో ఏరియాకి తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తాడు. సో ఇలా మా ఫ్లైట్ జర్నీ అనేది సాగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మేమైతే ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేసాము. ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారు అని అంటే, మిడిల్ క్లాస్లో ఉండి మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అంటే అది చాలా పెద్ద విషయమేమో అనిపించింది మాకు. అందుకే అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఏ ఏరియాకి వెళ్ళాము అన్ని థింగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో అందుకే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు కూడా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇలా మా ఫ్లైట్ జర్నీ అనేది సుఖాంతమైంది. హ్యాపీ ల్యాండింగ్ అని చెప్పొచ్చు. మళ్ళీ కలుద్దాం.